ఇట్లనే పోటాపోటీ ఒకని మీద ఒకనికి నమ్మకం లేదు. వాడిని చూస్తే వీడు, వీడిని చూస్తే వాడిని నమ్మడు. వాడో గుంపు, వీడో గుంపు. ఈ గుంపులలో గిల్లి కజ్జాలు. మన కన్నెపల్లి పోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలని అని అడిగితే నోట్లో మాట లేదు. తెల్లారే వాళ్ళ బావ వచ్చిండు. ఇక ఈ బావ బామ్మార్దులు వెనకడికి ఎవడో ఉన్నాడంట. నీళ్ళు ఉత్తా కిందికి పోతున్నాయి రోజు, ఎవ్రీడే. ఇది అక్టోబర్ దాకా పారుతూనే ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు దయచేసి మా మీద కక్ష ఉంటే కేసులు పెట్టు, మా మీద కక్ష ఉంటే మమ్మల్ని బూతులు తిట్టు, మా మీద కక్ష ఉంటే ఇంకా రోత మాటలు మాట్లాడు, మాకేం పర్వాలేదు, అలవాటైపోయింది. కానీ రైతుల మీద దయచేసి పగబట్టకు, రైతుల మీద కోపం తీర్చుకోకు. కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి పనికిమాలిన కూతలు కుయ్యాలి అని చెప్పి వాగే పిచ్చివాగుడిలో దయచేసి రైతులు, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల వారి నోట్లలో మట్టి కొట్టకు. ఇది నా ప్రార్థన. వారికి ఇంకొకటి కూడా తెలుసు, రేవంత్ రెడ్డికి తెలియదని కాదు, భద్రాచలానికి ముప్పు అని మాట్లాడాడు. భద్రాచలానికి ముప్పు ఎక్కడి నుంచి ఉండదు నిజానికి? భద్రాచలానికి ముప్పు అంటే ఏమైనా ఉంది అంటే పోలవరంతో ఉంది. పోలవరం హైట్ పెంచితే, అందుకే కదా మా ఖమ్మం జిల్లాలోని 5 మండలాలు 7 మండలాలు తీసుకొని పోయి బలవంతంగా కలిపింది బీజేపీ ఆంధ్రాలో. పోలవరం ముప్పు కోసమే కదా మా భద్రాచలం కాన్స్టిట్యున్సీలో, పక్కన అసరావుపేట కాన్స్టిట్యున్సీలో తీసుకొని పోయి ఆ మండలాలని 7 మండలాలు కలుపుకున్నమాట. వాస్తవం కాదా? నీకు తెలియదా? నువ్వు గట్టిగా పోలవరం గురించి మాట్లాడితే గురువు గారికి కోపం వస్తుందనా? ఎక్కడి నుంచి ఉంది ముప్పు నిజానికి భద్రాచలానికి? ముప్పు అంటూ ఉంటే ఇవాళ భద్రాచలానికి అది ఖచ్చితంగా పోలవరం హైట్తోనే ఉంది తప్ప ఇంకో దాంతో లేదు. అందుకే మా హరీష్ రావు గారు భద్రాచలం పోలవరం అథారిటీకి ఫిర్యాదు చేస్తే కేంద్రం స్పందించి, ఎందుకంటే భద్రాచలం మునుగుతుందేమో ఈ హైట్తో అని చెప్పి ఫిర్యాదు చేస్తే కేంద్రం స్పందించి సర్వేలకు టీంలు పంపింది. ఇవాళ విచిత్రం ఏంటంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన ప్రయోజనాల కోసం, తన రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కొట్లాడతాడు, తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడాల. కానీ ఈ మాట అనకూడదు, కానీ అంటున్నా తప్పట్లేదు. ఈ దరిద్రుడు మాత్రం సొంత రాష్ట్ర ప్రాజెక్టుల గురించే సొంత గడ్డకే ప్రమాదం అని వాదిస్తూ ఉన్నాడు. అది కూడా తెలిసి, తెలవక కాదు, తెలివి తక్కువతనం కాదు, అతి తెలివి. ప్రజల్ని మభ్యపెట్టొచ్చు, ఎన్ని రకాలుగా అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆయన మాట్లాడిన తర్వాత చూసిన వాళ్ళందరికీ అర్థమైంది, రైతులకు కూడా అర్థమైంది. ఆయన ఏమంటున్నాడు? పరిజ్ఞానం ఉందా? తాటి చెట్టు అంత పెరిగింది హరీష్ రావు, ఏమైనా పరిజ్ఞానం ఉందా అని మాట్లాడుతుండు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, పరిజ్ఞానం ఎవరిదో, మిడిమిడి జ్ఞానం ఎవరిదో మరి అందరికీ అర్థమైంది ఇప్పటికే. మీకు ఇప్పటికైనా కనీసం ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి. దయచేసి దేవుళ్ళను కూడా మీ నీచ రాజకీయాల కోసం వాడుకునే సంస్కృతి బంద్ చేయండి. మీరు ఎన్నికల ముందు కూడా చేశారు ఇదే పని.